మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిన్న సోమవారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మొన్న ఏదైతే జరిగిందో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి అగ్ని ప్రమాదం సింగపూర్లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి చాలా మంది సంఘీభావం తెలిపారు. చాలా మంది ట్విట్టర్ వేదికగా లేదంటే ఆయనతో ఫోన్లో కావచ్చు అనేకమైన అటు ప్రధానమంత్రి మోదీ గారి నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాయకుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలామంది ట్విట్టర్ వేదికగా కూడా ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది. అయితే దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయనతో పాటు వెళ్ళి మార్క్ శంకర్కి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి తెలుసుకుని దగ్గరుండి తీసుకురావటం ఇదంతా కూడా చూసాం. నిన్న సోమవారం అన్నా లెజినో గారు కూడా తిరుపతి వెళ్ళి తన మొక్కును చెల్లించుకుని తలనీలాలు సమర్పించి అన్నదాన కార్యక్రమానికి 17 లక్షల డొనేషన్ ఇచ్చి అన్నదానం చేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి మొక్కు తీర్చుకుని ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా తెలిసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి రీసెంట్గా కొంత గ్యాప్ ఉంది అనేది చాలా మంది నోట వస్తున్నటువంటి వార్తలే. సోషల్ మీడియాలో దీని మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఏదైతే అల్లు అర్జున్ గారు పుష్ప 2కి సంబంధించినటువంటి రిలీజ్ టైంలో వచ్చినటువంటి వివాదం అందరికీ కూడా తెలిసింది. ఆ టైంలో మెగాస్టార్ గారు వెళ్ళి అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని పరామర్శించడం కావచ్చు దగ్గరుండి సపోర్ట్ చేయటం కూడా చూసాం. అంటే దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత మాట్లాడినటువంటి పరిస్థితిగానే చూసాం. ఇది తప్పు అని చెప్పారు. అలాగే చేసింది ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఆయన ఓపెన్ గానే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయితే గ్యాప్ ఉన్నది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే కుటుంబ పరంగా నిన్న అల్లు అర్జున్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ నివాసానికి చేరుకుని దాదాపు గంటకు పైగా వాళ్ళతో సమయం గడిపినట్టుగా తెలుస్తుంది. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా ఉన్నాడు బాబు అని చెప్పి బాబుతో పాటు అందరినీ కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది అని కూడా తెలుస్తుంది. సో చాలా మంది అసలు ఏం జరుగుంటుంది, ఏం మాట్లాడుంటారు, ఏం జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ఎక్కడ రాలేదు. కానీ ఈ వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పర్టికులర్గా వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మనందరికీ తెలుసు. అటు మామ అల్లుళ్ళుగా ఉంటారు. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా పిఠాపురంలో పోటీ చేసినప్పుడే ఆయనకి సపోర్ట్ చేయకుండా అతని ఫ్రెండ్ అయినటువంటి నంద్యాల వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయటం అనేది జనసేన పార్టీకి చాలా మందికి ఇబ్బంది కలిగింది. మెగా అభిమానులందరూ కూడా దాన్ని ఎక్కడ తీసుకోలేకపోయారు. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ హయాంలో. అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా గట్టిగానే విమర్శించినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇది చాలా లాంగ్ టైమే ఈ గొడవ అంతా కూడా కంటిన్యూ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అటు ఫ్యాన్స్ మధ్య మరీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది అల్లు అర్జున్ గారి అరెస్టుతో చాలా ఎక్కువగా జరగాల్సింది జరిగింది అనే పరిస్థితికి చాలామంది వచ్చారు. కానీ ఇక్కడ కుటుంబ పరంగా మేము ఒకటే అనే విధానాన్ని రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అటు అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ టైంలో సపోర్ట్ ఇచ్చి ఆయనకి అండగా నిలబడినటువంటి పరిస్థితి అయితే చూసాం. కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్కి మరి ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులకి అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ అభిమానులకి చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టినట్టుగా నాకు తెలిసి ఆయన్ని ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడినట్టుగా గత 5 ఏళ్లుగా మనం ఇంకెవరిని చూసి ఉండమేమో. అలాంటి దాన్ని కూడా తట్టుకుని ఉంటే అలాంటి పార్టీకే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయటాన్ని జనసేన పార్టీ జన సైనికులు నాయకులు అందరూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గెలిచిన తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కలిసినటువంటి సందర్భం లేదు. ఇది మొదటిదనే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ. సో దీంట్లో ఈరోజు మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ భాగంగానే వీళ్ళిద్దరూ కలిశారని అనుకోవాలి తప్ప కుటుంబ పరంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అని మరొకసారి స్పష్టం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి దీని మీద అల్లు అర్జున్ గారు ఎక్కడా కూడా ట్వీట్ చేయలేదు. అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఓపెన్గానే మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని
పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ విష్ చేసినటువంటి పరిస్థితి, త్వరగా కోలుకోవాలి అని చెప్పి. కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎటువంటి ఇది కూడా రాలేదు. గతంలో కూడా ఆయన డిప్యూటీ సీఎం అయినా లేదంటే ఇంకొకటైనా ఏదైనా కూడా సరిగ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవటం అనేది ఆ కుటుంబాల మధ్య చాలా గ్యాప్ ఉందనే దాని మీద వస్తున్నటువంటి వార్తలు నిజమనే అనిపించే పరిస్థితులు అయితే గతంలో కనిపించాయి. మరి ఇప్పుడు దీనివల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పరామర్శించారు అనేది తెలుస్తుంది. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళినప్పుడు అటు నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ దగ్గరే ఉండి అనేక కార్యక్రమాలు చూడడం అనేది కూడా చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంత దూరంగా ఉన్నారు. ఆయన బహిరంగంగానే కొన్ని విషయాలను వ్యతిరేకించారు కూడా ఆ సిచ్యువేషన్లో. సో మరి పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంభాషణ జరిగింది? ఓన్లీ పిల్లాడికి సంబంధించినటువంటి ఇష్యూనే, మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఇష్యూనే ప్రధానంగా చర్చలో, అంటే వాళ్ళిద్దరికి వచ్చినటువంటి సంభాషణలో వచ్చినట్టుగా కూడా తెలిసింది. కుటుంబ పరంగా వాళ్ళిద్దరు ఒకటే కుటుంబం కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఇదైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా రోజుల తర్వాత, చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది కూడా ఒకంత అందరినీ కూడా ఆసక్తికరంగా చూసినటువంటి పరిస్థితి కనిపించింది.